నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. 2024-25 వార్షిక రుణ ప్రణాళికను ఆవిష్కరించిన మంత్రులు. సాగుకు 1,34,000 కోట్లు ఇచ్చేందుకు బ్యాంకర్ల అంగీకారం. రుణ వితరణలో బ్యాంకులు అంతరాలు చూపొద్దన్న తుమ్మల. బ్యాంకర్లకు సామాజిక మానవీయ కోణం ఉండాలన్న భట్టి. రీజనల్ రింగ్ రోడ్డే ప్రభుత్వ ప్రాధాన్యమన్న మంత్రి కోమటిరెడ్డి. RRR పరిధిలో ఫార్మా, ఏఐసిటీలు ఏర్పాటు చేస్తామని ప్రకటన. ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందంతో రాష్ట్రంపై అదనపు భారం. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్కు వివరించిన నిపుణులు. కన్న కుమార్తె పట్ల కాలయముడిగా మారిన తండ్రి. మియాపూర్ బాలిక హత్య కేసును ఛేదించిన పోలీసులు. నలంద వర్సిటీకి కొత్త క్యాంపస్ ప్రారంభించిన ప్రధాని. దేశ వారసత్వానికి సాంస్కృతిక మార్పుకి చిహ్నమని కితాబు. 2024-25లో తెలంగాణకు ఇచ్చే వార్షిక రుణ ప్రణాళికను 41వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి SLBC ఖరారు చేసింది. హైదరాబాద్ మ్యారీగోల్డ్ హోటల్లో 2024-25 వార్షిక రుణ ప్రణాళికను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం 6,33,777.48 కోట్లు రుణాలు ఇవ్వాలని SLBCలో నిర్ణయించారు. ప్రాధాన్య రంగాలకు 2,80,550 కోట్లు, వ్యవసాయానికి 1,34,138 కోట్లు, స్వల్పకాలిక ఉత్పాదక రుణాలకు 81,478 కోట్లు ప్రతిపాదించారు. పంట రుణాలకు 28,222 కోట్లు, వ్యవసాయ మౌలిక వస్తువులకు 5,197 కోట్లు, వ్యవసాయ అనుబంధ రంగాలకు 19,239 కోట్లు, MSMEలకు 1,29,635 కోట్లు రుణాలు ఇవ్వాలని ప్రతిపాదించారు. తెలంగాణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న బ్యాంకర్లకు సామాజిక మానవీయ కోణం ఉండాలని ఆర్థిక మంత్రి భట్టి సూచించారు. పెట్టుబడులకు హైదరాబాద్ స్వర్గధామం అని వివరించారు. రుణాలు ఎగ్గొట్టిపోతున్న బహుళజాతి కంపెనీలకు లక్షల కోట్లు ఇస్తున్న బ్యాంకులు రైతులకు మాత్రం రుణాలు పెద్దగా ఇవ్వడం లేదని మంత్రి తుమ్మల అన్నారు. నిబంధనల ప్రకారమే బ్యాంకర్లు వ్యవహరించాలని సూచించారు. So everyone is trying to come to Hyderabad and Telangana to establish and set up their business houses. So no state can develop, no society can develop without a proper positive bankers. Any state's future depends upon the good lending. Our state SLBC, I request and expect that you too be a very benevolent and reasonable in lending the money to the various industrial houses and middle class poorer sections also, so that the state can really grow in a better way and it can compete with all the progressive states of the world, not only the country. ఆయిల్ ఫామ్ కు సంబంధించి అన్ని బ్యాంకులు కూడా మీరు ఇచ్చిన దాంట్లో RIDF కింద 221 కోట్లు మీకు ఇస్తే అందుట్లో 18,000 మందికి రైతులకు ఆయిల్ ఫామ్ సాగు చేపట్టారు. అందుట్లో మీరు ఇచ్చినటువంటి సహాయం 50 మంది ఉన్నారు. అది మీరు ఒకసారి గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని ప్రభుత్వాలు రైతే రాజు రైతే వెన్నుముక అని చెప్తున్నాం, నడుస్తూ ఉంది. కానీ కొన్ని ఫిగర్స్ చూస్తే భయం వేస్తుంది. కొన్ని మల్టీనేషనల్ కంపెనీలు కావచ్చు, కొన్ని సంస్థలు కావచ్చు, వ్యవస్థలు కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏజెన్సీలు కావచ్చు, వేల కోట్లు లక్షల కోట్లు మన బ్యాంకుల దగ్గర నుంచి తీసుకొని ఇప్పుడు వాళ్ళు మనుషులు కనపడట్లేదు. అంటే మీ మీద ఉన్నటువంటి విశ్వసనీయత కూడా తగ్గే పరిస్థితి ఉంది. బ్యాంకులు ఇన్ని వేల కోట్లు ఒకే వ్యక్తులకి ఇన్ని లక్షల కోట్లు ఏం పెట్టుకొని ఇచ్చారు? ఇప్పుడు నేనంటే ట్రాక్టర్ తీసుకోవాలంటే నా భూమి పెట్టుకొని తీసుకుంటున్నా, కట్టలేకపోతే నా భూమి మీదకి ఏలానికి వస్తున్నారు. ఈ మల్టీనేషనల్ కంపెనీలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు అన్నీ కూడా NPకి NCLTకి వెళ్ళి మళ్ళీ అదే కుటుంబంలో వాళ్ళు వేల కంపెనీ ఆస్తిని 100 కోట్లు కొంటున్నారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఏ రకంగా జరుగుతుంది? ఆ ఫిగర్స్ చూసి ఎగ్గొట్టిన వాళ్ళని చూసి మేము కూడా దానికి అలవాటు అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి ఇటువంటి డిస్పారిటీ ఉండకుండా, పేదలకు ఒక న్యాయం పెద్దలకు ఒక న్యాయం కాకుండా అందరికీ సమానమైనటువంటి రీతిలో ఈ వ్యవస్థ పనిచేయాలనేది నాకు ఆకాంక్ష.
ప్రజలకు మెరుగైన రహదారులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, దానికి అధికార యంత్రాంగం మద్దతు అవసరమని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రోడ్లు చెడిపోతే కాంట్రాక్టర్లు సహా అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. తెలంగాణలో జాతీయ, రాష్ట్ర, ఇతర రహదారులు, ఇతర భవన నిర్మాణాల పురోగతిపై సచివాలయంలో మంత్రి సమీక్షించారు. రీజనల్ రింగ్ రోడ్, ఓఆర్ఆర్ మధ్య అనుసంధానానికి రోడ్లు నిర్మాణంపై స్పష్టమైన ప్రణాళికలు ఉన్నట్టు మంత్రి తెలిపారు. హైదరాబాద్, విజయవాడ రహదారిపై బ్లాక్ స్పాట్ల వద్ద మరమ్మతులు కొనసాగుతున్నట్టు చెప్పారు. ఈ రహదారిని గ్రీన్ ఫీల్డ్ హైవేగా తీర్చిదిద్దుతామన్న మంత్రి ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులు నత్తనడకన సాగుతూ ఉండటంపై అధికారులను ప్రశ్నించారు. కాంట్రాక్టర్ వల్లే ఈ పరిస్థితి వచ్చిందని అధికారులు చెప్పగా, ఈ అంశాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లి కాంట్రాక్టర్ను మార్చడం లేదా పనులు వేగవంతం చేయించాలని అధికారులకు సూచించారు. అంబర్పేట్ ఫ్లైఓవర్ పనులు తుది దశకు చేరాయని, మరో నెల రోజుల్లో ట్రాఫిక్ కు అనుమతిస్తామని అధికారులు మంత్రికి తెలిపారు. హైదరాబాద్, బెంగళూరు జాతీయ రహదారిపై 1.15 కిలోమీటర్ల వెహికల్ అండర్ పాస్ ఎల్బీ నగర్ నుంచి మల్లాపూర్ వరకు 6 లేన్ల విస్తరణ సహా ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న అన్ని రోడ్లను నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. రింగ్ రోడ్ మీద నేను R&B మినిస్టర్ అయిన సెకండ్ డేనే గడ్కరీ గారిని కలిసి ఆ రోజుకెళ్ళి దీని మీద స్పీడప్ చేయించుకుంటూ 2021లో అనౌన్స్ చేస్తే అప్పుడున్న గవర్నమెంట్ మాకు మోడీ పైసలు అవసరం లేదు, కేంద్రం పైసలు అవసరం లేదని చెప్పి ఆ ప్రాజెక్ట్ నెగ్లిజెన్స్ చేస్తే 50% ల్యాండ్ ఎక్విజిషన్ మేమే ఇస్తున్నాం. టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ మాది. మీరు ఓన్లీ యూటిలిటీ చార్జెస్ 360 కోట్లు కట్టమంటే అప్పుడు ముఖ్యమంత్రి టోటల్ మిస్గైడ్ చేసి సోమేష్ కుమార్ ఒక లేఖ రాశాను, మేము యూటిలిటీ చార్జెస్ కట్టమని. మేము ఈయన కట్టమనేసరికి మేము అసలు రోడే క్యాన్సల్ అని చెప్పి వాళ్ళు లెటర్ రాసిండ్రు. మేము కట్టుకుంటాం యూటిలిటీ అని చెప్పి మళ్ళీ చీఫ్ సెక్రటరీ గారితో గవర్నమెంట్ ద్వారా కేంద్రానికి లెటర్ రాపించి మళ్ళీ ఇప్పుడు ప్రాసెస్ అంతా స్పీడప్ అవుతుంది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో 3.5 years లో పూర్తి చేయాలని నేను, నాతో పాటు ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు కలుసుకున్నప్పుడల్లా మూసీ ప్రాజెక్టు ఒక క్లీన్ రివర్ గా చేయాలని, ఒకవైపు మూసీగా ప్రాజెక్టు గురించి ముఖ్యమంత్రి గారు మాట్లాడితే RRR గురించి దాన్ని చేసి కంప్లీట్ చేపించి హైదరాబాద్ ఒక సూపర్ గేమ్ చేంజర్ గా వరల్డ్ మ్యాప్ లో హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్ హబ్ గా మారాలంటే దానికి ORR రోడ్స్ కు రేడియల్ రోడ్ వేసుకుంటూ లాజిస్టిక్ పార్క్ కానీ, స్పోర్ట్స్ జోన్స్ కానీ, హార్డ్వేర్ పార్క్ కానీ, ఇప్పుడు వస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళ కంపెనీస్ కు అక్కడ ల్యాండ్స్ అలాట్ చేయడం, చుట్టూ హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్ హబ్ గా చేయాలని చెప్పి దాన్ని పూర్తి చేయాలని. హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారి చూస్తే భయం అవుతుంటది. దాని మీద ముందుగా హైదరాబాద్, విజయవాడ రోడ్ తో పాటు హైదరాబాద్, బెంగళూరు, హైదరాబాద్, నాగ్పూర్ హైవే ఈ రోడ్ చేసుకుంటూ స్టేట్ రోడ్స్ ని ఎన్ని కన్వర్ట్ చేసుకోవాలి, ఎక్కువ కేంద్రంకి వెళ్ళి ఏ విధంగా హైవేస్ మార్చుకోవాలి, ఈ వర్షాకాలం రాకముందే రోడ్స్ అన్ని కూడా మెయింటైన్ చేయాలని. జాతీయ రహదారులు దాదాపు 4,983 కిలోమీటర్లు ఉన్నది మనకు. గత ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను పూర్తిగా హరించిందని రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఖమ్మంలో TUWJ, IJU రాష్ట్ర తృతీయ మహాసభల్లో ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డితో కలిసి మంత్రి పొంగులేటి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో జర్నలిస్టుల పాత్ర మరవలేనిదని, అయినా గత పాలకులు వారికి చేసిందేం లేదని విమర్శించారు. అక్రిడేషన్ కార్డుల గడువు మరో 3 నెలలు పొడిగిస్తున్నట్టు వెల్లడించిన మంత్రి త్వరలోనే జర్నలిస్టు పాలసీ రూపొందిస్తామని తెలిపారు. హెల్త్ కార్డుల అంశంపై ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. దేశవ్యాప్తంగా జర్నలిస్టులపై దాడులు పెరుగుతున్నాయని ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి వివరించారు. దేశవ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయి జర్నలిస్టులు. గత ప్రభుత్వము పత్రికా స్వేచ్ఛ పట్ల అనుసరించిన రీతి, నీతి ఇంకా కొనసాగడానికి వీలేదు ఆ పరిస్థితి. అందువల్ల దేశవ్యాప్తంగా ఒక కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకురావాలని మన ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ చాలా కోరుతుంది. ఒక మంచి శుభ పరిణామం ఏంటంటే ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యాన నేతృత్వంలో జర్నలిస్టు సంఘాలు, ప్రెస్ క్లబ్లు ఒక మోడల్ బిల్లుని వర్కింగ్ జర్నలిస్టుల తయారు చేశారు. అది పార్లమెంట్లో పాస్ చేయడానికి 2-3 వారాల కింద చర్చలు జరుగుతున్నాయి. ఇళ్ల స్థలాలకు సంబంధించిన అంశాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారితో నేను ఇక్కడికి వచ్చే ముందు మాట్లాడాను. శ్రీనివాసరెడ్డి గారిని చైర్మన్ గా వేసే రోజు చాలా వివరంగా డిస్కస్ చేశాం. అతి కొద్ది రోజుల్లోనే హైదరాబాద్కు సంబంధించిన
గతంలో జీవోలు ఇచ్చి ఆ జీవోలు ఇచ్చింది న్యాయస్థానాల్లో కొన్ని విషయాల్లో ఇబ్బందులుండి ఆగిన అంశాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద అతి కొద్ది రోజుల్లోనే ఆ ల్యాండ్ మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుందని ఈ వేదిక మీద నుంచి గౌరవ చైర్మన్ గారితో పాటు సభ్యులకు తెలియజేస్తున్నారు. నైపుణ్యతతో మెరుగైన ఆదాయం సాధ్యమవుతుందని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. పెద్దపల్లి జిల్లా మంథనిలోని తన క్యాంపు కార్యాలయంలో న్యాక్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు ధ్రువపత్రాలతో పాటు కుట్టు మిషన్లను అందజేశారు. మంచి నైపుణ్యం ఉంటే దేశ విదేశాలలో మంచి ఆదాయంతో అనేక ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. న్యాక్ శిక్షణ కేంద్రం ద్వారా ప్రజలకు అవసరమైన శిక్షణ అందిస్తామని తెలిపారు. రేపు రాబోయే కాలంలో అనేక ట్రేడ్స్ ఉన్నాయి. ఈ ట్రేడ్స్ పరంగా ఇక్కడే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా ఉపాధి అవకాశాలు ఉన్నాయి. పెద్ద ఎత్తున మరి వారి సాలరీ ఈరోజు ప్లంబరో మేసన్గో పూర్తి స్థాయిలో ట్రైన్ అయిన అదే ట్రైనింగ్ లేకుండా మేసన్ ఉన్నా ప్లంబర్ ఉన్నా ఎలక్ట్రిక్ వరకు వచ్చే అవకాశం మరి మహిళా సోదరులకు కూడా మీకు ఈరోజు కుట్టు శిక్షణతో పాటు రేపు ప్రభుత్వానికి సంబంధించిన ఏ పనులు వచ్చినా ప్రాధాన్యత ఇచ్చే భాగంలోనే ఈరోజు ఏ విధంగానైతే మహిళా గ్రూపులకు మొత్తం స్కూల్ యూనిఫామ్స్ ను స్టిచ్ చేయడానికి ఇచ్చాము. మీకు నైపుణ్యం ఉంటే అధునాతనంగా ఉండే మిషన్ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తాం. మీ దగ్గర స్కిల్ ఉంటే మీకు నైపుణ్యం పెరిగితే కేంద్ర మంత్రి పదవితో రాష్ట్ర అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. అధికారాన్ని డబ్బు కోసమో పదవీ దర్పం కోసమో వినియోగించబోనని దేశ రక్షణ, ధర్మ రక్షణ, ప్రజా సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి హోదాలో తొలిసారి జిల్లాలో అడుగుపెట్టిన బండి సంజయ్ కు కరీంనగర్ ప్రజలు, భాజపా శ్రేణులు అపూర్వ స్వాగతం పలికారు. కరీంనగర్ గడ్డకు ప్రణమిల్లి వందనం చేసిన బండి సంజయ్ సెల్యూట్ కరీంనగర్, సెల్యూట్ తెలంగాణ, భారత మాతాకి జై అంటూ మమకారాన్ని చాటుకున్నారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ పదవి కార్యకర్తలకు అంకితమని, కరీంనగర్ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్పొరేటర్ స్థాయి నుంచి మన కేంద్ర సహాయ మంత్రి స్థాయికి ఎదిగినా అంటే ఇది కేవలం భారతీయ జనతా పార్టీలో మాత్రమే సాధ్యం. కార్యకర్తల యొక్క కష్టమే, వాటి వల్లనే నాకు ఈరోజు ఈ బాధ్యత, ఈ గుర్తింపు వచ్చింది. అందుకే అది కార్యకర్తలకు అంకితం. ఈ బాధ్యత, ఈ పదవి కూడా కార్యకర్తలకు అంకితం. కాబట్టి ఈ బాధ్యతను పదవులు అనుభవించడానికో అక్రమంగా సంపాదించడానికో కాదు, దేశ రక్షణ కోసం, ధర్మ రక్షణ కోసం, సమాజ సంఘటితం కోసం, రాజకీయాలకు అతీతంగా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి నిధులు తీసుకురావడానికే, ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికే ఈ కేంద్ర మంత్రి బాధ్యతను వినియోగిస్తా తప్ప వేరే రకంగా దీన్ని దుర్వినియోగం చేసే ప్రసక్తే లేదు. మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని బడిబాట కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఎంపీటీసీని సభాపైకి ఆహ్వానించలేదని ఎమ్మెల్యే సునీతారెడ్డి ప్రశ్నించారు. ప్రోటోకాల్ పాటించడం లేదంటూ భారాస నేతలు సభా ప్రాంగణంలోకి దూసుకెళ్లగా కాంగ్రెస్ వర్గాలు అడ్డుకోవడంతో వివాదం తలెత్తింది. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. కాంగ్రెస్, భారాస శ్రేణులు పరస్పరం నినాదాలు చేసుకున్నారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని మాజీ మంత్రి హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. వరుసగా జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, హింసాయుత ఘటనలే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. గత 10 ఏళ్లలో శాంతి భద్రతలకు చిరునామాగా మారిన రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో భద్రత ప్రశ్నార్థకమైందని ఆక్షేపించారు. నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలో అంతా చూస్తూ ఉండగా సంజీవ్ అనే వ్యక్తిని కొట్టి చంపారని గుర్తు చేసిన హరీష్, హైదరాబాద్ నడిబొడ్డున బాలాపూర్లో సమీర్ అనే యువకుడిని పొడిచి చంపారని తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో 6 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య ఘటన మరవక ముందే భూపాలపల్లి జిల్లాలో రక్షించాల్సిన పోలీసే తోటి మహిళా కానిస్టేబుల్ ను భక్షించే చర్యకు పాల్పడ్డాడని హరీష్ రావు వివరించారు. ప్రభుత్వం తక్షణం స్పందించి సదరు ఎస్ఐపై చట్టపరమైన చర్యలు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి పటిష్టమైన చర్యలు తీసుకుని శాంతి భద్రతలు కాపాడాలని సామాజిక మాధ్యమం ఎక్స్లో హరీష్ కోరారు. యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ సంస్థల నిర్మాణం, ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్లపై జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ కొనసాగుతోంది. బీఆర్కే భవన్లో విద్యుత్ రంగ నిపుణులు జస్టిస్ నరసింహారెడ్డిని కలిసి పలు అంశాలపై వివరాలు అందజేశారు. గత ప్రభుత్వం 2014లో ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్లు చేసుకుందని, అప్పటికే సింగరేణి, జూరాలలో విద్యుత్ ఉత్పత్తి పెరిగిందని విద్యుత్ రంగ నిపుణుడు తిమ్మారెడ్డి తెలిపారు. ఛత్తీస్గఢ్ నుంచి 80% విద్యుత్ సరఫరా కాలేదని తెలిపారు. తద్వారా అదనపు విద్యుత్తును బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేయాల్సి వచ్చిందని, తద్వారా 630 కోట్ల అదనపు భారం పడిందని, ఛత్తీస్గఢ్ విద్యుత్తును కొనుగోలు చేసేందుకు కాంపిటీట్ విధానం అనుసరించకపోవడం వల్ల అధిక నష్టం వాటిల్లిందని విద్యుత్ రంగ నిపుణుడు వేణుగోపాల్ వివరించారు. ఛత్తీస్గఢ్ నుంచి వస్తున్న విద్యుత్తును సరఫరా చేయడం కోసం 1000 మెగావాట్ల ట్రాన్స్మిషన్ కెపాసిటీతో అగ్రిమెంట్ ఎంటర్ అయి ఉన్నారు. కానీ ఆ ట్రాన్స్మిషన్ కెపాసిటీ మొత్తం వినియోగించకపోవడం వల్ల 630 కోట్ల అదనపు భారం తెలంగాణ ప్రజల మీద పడింది అన్నట్టు. ఛత్తీస్గఢ్ నుంచి కొన్న విద్యుత్ యొక్క ఖర్చు కూడా ₹5.40 వరకు పెరిగింది. కానీ అదే సమయంలో ఇటు తెలంగాణలో కానీ తమిళనాడులో కానీ ఓపెన్ కాంపిటేటివ్ బిడ్డింగ్ ద్వారా పోవడం ద్వారా ₹4.20 లోపలే విద్యుత్ కొనగలన్నారు. కానీ దీని ద్వారా ఛత్తీస్గఢ్ నుంచి ఎంటర్ అయిన అగ్రిమెంట్ వల్ల తెలంగాణకు ఎటువంటి ప్రయోజనం రాకపోగా తెలంగాణ ప్రజల మీద ఎక్కువ భారం పడిందన్న. PGCILతో ట్రాన్స్మిషన్ కెపాసిటీ కోసం చేసుకున్న ఒప్పందం ప్రకారం వినియోగించుకొని దానికి కూడా కెపాసిటీ కూడా 100 కోట్లు చెల్లించాల్సి వస్తుంది. ఇది కాకుండా ఇంకో 1000 మెగావాట్లకి ట్రాన్స్మిషన్ కెపాసిటీకి PGCILతో ఒప్పందం చేసుకున్నారు. అంత తొందరపాటుగా అలాంటి కాంట్రాక్ట్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు. 2 కండిషన్స్ ఫుల్ఫిల్ చేయకుండా చేశారు. ఇంకో 1000 మెగావాట్లకి PPA చేసుకుని అక్కడి ట్రాన్స్మిషన్ యూటిలిటీ నుంచి NOC తీసుకుంటేనే PGCILతో ఒప్పందం చేసుకోవాలి. ఆ రకంగా ఏంటంటే తెలంగాణ అక్కడ PGCIL కూడా తొందరపాటుతో ఇచ్చేసినాయి. ఇప్పుడు అది మాకు అవసరం లేదు. ఆ కెపాసిటీ అంటే ₹261 కోట్ల మాకు చెల్లించాలి, అది వద్దని క్యాన్సిల్ చేసుకున్నందుకని వాళ్ళు పెట్టారు. ఈ అంశాలకు సంబంధించి యాప్టెల్లోను సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్లోను వివాదాలు హైదరాబాద్ మియాపూర్లో కలకలం రేపిన బాలిక అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. ఆమె తండ్రే ప్రధాన సూత్రధారిగా పోలీసుల దర్యాప్తులో తేలింది. అశ్లీల వీడియోలు చూడడం, మద్యపానానికి బానిసైన తండ్రి కూతుర్ని కోరిక తీర్చాలని ఒత్తిడి చేశాడు. అందుకు నిరాకరించడంతో జుట్టుపట్టి నేలకేసి కొట్టి అనంతరం బండరాయితో మోదీ హతమార్చాడని పోలీసులు తెలిపారు. ఈ కేసులో సీసీటీవీలో నిక్షిప్తమైన దృశ్యాల ఆధారంగా చేపట్టిన దర్యాప్తులో నిందితుడు తండ్రేనని పోలీసులు నిగ్గు తేల్చారు. బాలిక చనిపోయిందా లేదా అని చూసేందుకు నిందితుడు హత్య జరిగిన ప్రదేశానికి వెళ్లాడని వివరించారు. ఆ రోజు ఇన్సిడెంట్ అయినప్పుడు రెడ్ టీ షర్ట్ ఫుల్ హ్యాండ్స్ వేసుకున్నాడు. ఆ షర్ట్ మార్చి వైట్ షర్ట్ వేసుకొని భార్య దగ్గరికి వెళ్ళి అమ్మాయి మిస్ అయిందని చెప్పి భార్యని తీసుకొని మళ్ళీ తండాకు వచ్చి అంతా డిస్కషన్ చేసి పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీసులను తప్పుదోవ పట్టించే విధంగా గర్ల్ మిస్సింగ్ కింద కేసు రిజిస్టర్ చేయించడం జరిగింది. మొత్తం 4 టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. మైన్యూట్గా ప్రతిదీ కూడా ఏది మిస్ కాకుండా మొత్తం వెరిఫై చేసి దీన్ని డిటెక్ట్ చేయడం జరిగింది. ఒక తప్పుని ఐడెంటిఫై చేయాలన్నా, తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలన్నా మనకి సీసీ కెమెరాలు చాలా ఇంపార్టెంట్ కాబట్టి సీసీ కెమెరాలు ఇంకా ఎక్కువ పెట్టేటట్టు, ఇంపార్టెంట్ ప్లేస్లో అన్నీ కవర్ అయ్యేటట్టు చూడవలసిందిగా కోరుతున్నాను. మహిళా పోలీస్ కానిస్టేబుల్ పై లైంగిక దాడులకు పాల్పడ్డాడనే ఆరోపణలపై పోలీసులు సర్వీస్ నుంచి తొలగించారు. ఈ మేరకు మల్టీ జోన్ 1 ఐజీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. కాళేశ్వరం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మహిళా హెడ్ కానిస్టేబుల్ పై ఎస్ఐ భవానీసేన్ తుపాకీ చూపించి లైంగిక దాడికి పాల్పడినట్లు సదరు మహిళా హెడ్ కానిస్టేబుల్ పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. భూపాలపల్లి ఎస్పీ చేపట్టిన విచారణలో ఎస్ఐ మహిళా హెడ్ కానిస్టేబుల్ పై లైంగిక దాడికి పాల్పడినట్లుగా నిజ నిర్ధారణ కావడంతో పాటు 2022 జులైలోనూ భవానీ
సాన్వి సేన్ లైంగిక వేధింపులకు పాల్పడడంతో ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన పోలీస్ స్టేషన్లోనూ కేసు నమోదైంది. తన హోదా అడ్డుపెట్టుకుని మరో 3 మహిళా పోలీస్ కానిస్టేబుళ్లపై లైంగిక దాడులకు పాల్పడినట్లుగా ఆరోపణలొచ్చాయి. ఎస్ఐ తరచుగా లైంగిక దాడులు, వేధింపులకు పాల్పడే వ్యవహారం పోలీస్ శాఖ కీర్తి ప్రతిష్ట దిగజార్చే విధంగా ఉండటంతో ఎలాంటి విచారణ లేకుండానే రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 ప్రకారం సర్వీస్ నుంచి శాశ్వతంగా తొలగిస్తున్నట్లుగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు జులై 3 వరకు జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గతంలో విధించిన కస్టడీ ముగియడంతో ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కేజ్రీవాల్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. కస్టడీని పొడిగించాలని కేజ్రీవాల్ 100 కోట్లు డిమాండ్ చేసినట్లుగా ఆధారాలున్నాయని ఈడీ కోర్టుకు తెలిపింది. అరెస్టుకు ముందే ఆధారాలు సేకరించినట్లు పేర్కొంది. పీఎంఎల్ఏ కింద దాఖలు చేసిన ఛార్జిషీట్లలో ఆయన పేరు లేదని కేజ్రీవాల్ తరఫు న్యాయవాది వాదించారు. సిపిఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లో సైతం కేజ్రీవాల్ ను నిందితుడిగా పేర్కొనలేదన్నారు. ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ అరెస్టు సమయం వెనుక దురుద్దేశం ఉందన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి కస్టడీని పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. మద్యం పాలసీ రూపకల్పనలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల మేరకు ఈడీ మార్చి 21న కేజ్రీవాల్ ను అరెస్టు చేసింది. ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రిలో గత 2 రోజుల్లో వడదెబ్బ తగిలి చనిపోయిన వారి సంఖ్య 5కు చేరింది. మరో 12 మందికి వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నట్లు వైద్య అధికారులు తెలిపారు. ఢిల్లీ వ్యాప్తంగా మరిన్ని ఆసుపత్రుల్లోనూ వడదెబ్బ తగిలిన కేసులు నమోదవుతున్నాయి. వడదెబ్బ కేసుల్లో మరణాల రేటు చాలా ఎక్కువగా దాదాపు 60 నుంచి 70% ఉందని ఢిల్లీ వాసులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఎక్కువగా వలస కూలీలే వడదెబ్బకు గురవుతున్నట్టు పేర్కొన్నారు. ఆలస్యంగా ఆసుపత్రికి తీసుకొస్తే ఒకదాని తర్వాత మరో అవయవం విఫలమవుతున్నాయని, అవగాహన లోపం వల్ల చాలా మంది స్పృహ తప్పి పడిపోయినప్పుడే ఆసుపత్రులకు వస్తున్నారన్నారు. కాగా ఢిల్లీ వాసులు దాదాపు నెల రోజులుగా ఎడతగని వేడిగాలులతో అల్లాడుతున్నారు. నగరంలో కనిష్ట ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల మార్కును దాటగా గరిష్టంగా 45 డిగ్రీలు నమోదవుతున్నాయి. రికార్డు గరిష్టాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. సెన్సెక్స్ వరుసగా 4వ సెషన్లోనూ సరికొత్త జీవితకాల గరిష్ట స్థాయి వద్ద ముగిసింది. గత 4 సెషన్లలో 844 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ ఇవాళ 36 పాయింట్లు పెరిగింది. క్రితం ముగింపు కంటే 240 పాయింట్ల ఎగువన ఈ ఉదయం 77,543 పాయింట్ల వద్ద బీఎస్ఈ సూచీ ఉత్సాహంగా ప్రారంభమైంది. ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడితో 76,955 పాయింట్ల కనిష్ట స్థాయికి సూచీ క్షీణించింది. తర్వాత కొనుగోళ్లు ఊపందుకుని పుంజుకున్న సూచీ ఒక దశలో 77,852 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 77,337 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 42 పాయింట్లు నష్టపోయి 23,516 పాయింట్ల వద్ద ముగిసింది.